నమస్తే అన్న అందరికీ. ఈ ఎండాకాలం స్ప్రింక్లర్లతోటి చాలా రిస్క్ ఉంటుంది. మనం రేకులు ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కాలి. ఎక్కిన తర్వాత మనం ఎక్కడైతే కింద సపోర్ట్ ఉంటుందో అక్కడనే అడుగు పెట్టాలి, కాలు పెట్టాలన్నట్టు. లేకపోతే ఎక్కడ పడితే అక్కడ కాలు పెడితే రేకులు పగిలిపోతాయి. హీట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి తొందరగా పగిలిపోతాయి. నెక్స్ట్ ఈ స్ప్రింక్లర్లు ఎందుకు లీక్ అవుతాయి అంటే ఈ డస్ట్, ఈ దుమ్ము ధూళి అందులో ఇరకడం వలన ఒకే సైడ్ పోస్తాయి అన్నట్టు స్ప్రింక్లర్లు. అట్లా పోయడం వలన మనకు ఎట్లాంటి యూజ్ ఉండదు. రేకులు అనేటివి కూల్ కావన్నట్టు. ఇది స్ప్రే చేస్తేనే మనకు రేకులు కూల్ అవుతుంది, అంతటా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి రేకులు తొందరగా కూల్ అవుతాయి. ఇట్లా పోయడం వల్ల యూజ్లెస్ అన్నట్టు. కాబట్టి ఈ చెత్తను తొలగించుకోవాలి. తొలగించిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి ఆన్ చేసి చూసుకోవాలి, స్ప్రే మంచిగా తిరుగుతుందా తిరుగుతలేదా, స్ప్రే మొత్తం అవుతుందా అవుతలేదా అని. ఒకవేళ అట్లా మనకు స్ప్రే తగ్గింది అనుకుంటే నెక్స్ట్ మనకు ఒక 10 ఫీట్లకు ఒకటి స్ప్రింక్లర్లు ఆన్ పెట్టుకుంటాం కదా, ఒక కాడనేమో చిన్న స్ప్రింక్లర్లు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి పెద్దది, అంటే 1/1, ఒకటి పెద్దది ఒకటి చిన్నది పెట్టుకోవడం వల్ల ప్రెషర్ సరిపోతుంది అన్నట్టు. అట్లా సరిపోవడం వల్ల స్ప్రే అనేది ఎక్కువ కొడుతుంది. అట్లా మనకు అన్ని రేకులు తడిచే విధంగా మనం అరేంజ్ చేసుకోవచ్చు.